కుర్చీలో కూర్చోమంటే ఈ హోదా అనిపిస్తానంటే కేవలం మీరు పెట్టిన భిక్ష ఈ ఫామ్ తీసుకొని నామినేషన్ ఇస్తే కేసీఆర్ సీట్ కాదు రాయచోటే. రాయచోట్లో ఎప్పుడు చెప్తా, రాయచోట్లో తెలుగుదేశం పార్టీ నిలబడాలని గెలవాలంటే కార్యకర్తలు ఉండాలా. ఎవరైతే ముఖంగా అన్నారు రాయచోట్ టికెట్ తెచ్చుకుంటే పాకిస్తాన్ లో లేకపోతే పంజాబ్ లో మండల షాప్ పెట్టుకునేట్టు అందరూ గడ్డాలతో ఉంటారు, చుట్టూ కటింగ్ చేసుకోరు, నష్టపోతూ ఉన్నారు. అలాంటి సీట్లు గెలిపించిన మీ అందరికీ ఈరోజు చెప్తున్నా, ఇప్పటికీ అయిన దగ్గర చిన్న పండుగలే. రేపు రాబోయే కాలంలో ఉండేది కార్యకర్తల పండుగ. కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో, నీతి నిజాయితీగా పనిచేశారో వాళ్ళందరినీ తిరిగే కుర్చీలో కూర్చోబెట్టడం. రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు, రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. రాయచోటులో అయితే 25 సబ్సిడీలు జరుగుతాయి. రాయచోట్లో గెలుస్తామనే దానికి కూడా దిక్సూచిగా యూట్యూబ్ లో ఒంటిమిట్ట చూడండి. మీరు ఇద్దరున్నారు, నా ఇద్దరు నలుగురుగా రండి, చాలా గెలుస్తున్నా. నేను మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, అన్ని విధాలు గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. అంటే ఎవరు జేబీలకు బొక్కలు పెట్టుకోవద్దండి, ఆస్తులు అమ్మద్దండి, ముందే చెప్తాను, తాకట్టు పెట్టద్దండి. నేను పదవులు కొంచెం పెట్టుకున్న బాధ్యత